విశాఖ పోర్టులో పట్టుబడిన డ్రగ్స్ వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరస్పరం తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ ఏమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని యువజన కొకైన్ పార్టీ అంటుంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీని తెలుగు డ్రగ్స్ పార్టీ అంటూ ఇలా పరస్పరం రకరకాల విమర్శలు చేసుకుంటూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ ప్రధానంగా విజయసాయిరెడ్డి అంశాన్ని ఎత్తి చూపుతూ ఉంది. బ్రెజిల్లో ఎవరో అధ్యక్షుడైతే ఆ రోజు ఈయనెందుకు విశేష చెప్తూ శుభాకాంక్షలు చెప్పారు కాబట్టి బ్రెజిల్ ప్రధానితో విజయసాయిరెడ్డికి సంబంధాలు ఉన్నాయి. అక్కడ నుంచే ఈ డ్రగ్స్కి సంబంధించిన కంటైనర్ కూడా వచ్చింది. సో ఇదంతా విజయసాయిరెడ్డికి తెలిసే జరిగింది అన్నది తెలుగుదేశం పార్టీ విపరీతంగా చేస్తున్న ప్రచారం. దాంతోపాటు భారత రాయబారి పైన కూడా వీళ్ళు ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు. బ్రెజిల్లోని భారత రాయబారి పైన అసలు విజయసాయిరెడ్డి బ్రెజిల్ అధ్యక్షుడికి ఎందుకు విశేష చెప్పారు? నిజమే కదా, ఎందుకు ఇంతమంది ఉండగా ఎక్కడో బ్రెజిల్లో ఉన్న అధ్యక్షుడికి విజయసాయిరెడ్డి ఎందుకు శుభాకాంక్షలు చెప్పారు అన్న అనుమానం వచ్చి ఆయన ట్విట్టర్ని కాస్త పరిశీలన చేస్తే విజయసాయిరెడ్డి నుండి శుభాకాంక్షలు అందుకొని ముఖ్యమంత్రి అంటూ ఈ దేశంలో ఎవరూ లేరు. ప్రతి ఎంపీ, పార్టీలకు అతీతంగా ప్రతి ఎంపీకి కూడా విశేష చెప్తూ వచ్చారు. ఏ పార్టీ ఏ వ్యక్తి ఒక చిన్న అవార్డు గెలుచుకున్నా కూడా విజయసాయిరెడ్డి ట్విట్టర్లో వారికి శుభాకాంక్షలు కనిపిస్తూ ట్వీట్లు ఉంటున్నాయి. చిరంజీవిని అభినందించారు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు అభినందిస్తూ ట్వీట్ పెట్టారు, పుష్పకు అవార్డులు వచ్చినప్పుడు పెట్టారు, వాల్తేరు వీరయ్య సక్సెస్ కావాలి, విజయవంతం కావాలి ఆ సినిమా అంటూ కూడా విజయసాయిరెడ్డి తన ట్విట్టర్లో ట్వీట్ పెట్టిన ఉదంతా ఉంది. వెంకయ్య నాయుడుకు, చిరంజీవికి ఈ మధ్య అవార్డులు వస్తే ఆ సమయంలోనూ పెట్టారు. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ కూడా విశేష చెప్పారు. ప్రతి ఈ కేంద్ర స్థాయిలో ఏ చిన్న పదవి వచ్చినా కూడా సదరు వ్యక్తులకు విశేష చెప్తూ విజయసాయిరెడ్డి ట్వీట్ పెట్టారు. సరే, ఈ జాతీయ స్థాయిలోనేనా, మరి అంతర్జాతీయ స్థాయిలో బ్రెజిల్ అధ్యక్షుడికి ఎందుకు శుభాకాంక్షలు చెప్పారు అని అంటే ఆయన ట్విట్టర్లో అంతర్జాతీయ అంశాలపైన కూడా చాలా ట్వీట్లు ఉన్నాయి. ఎక్కడో మొరాకోలో భూకంపం వచ్చి 700 మంది చనిపోతే దానిపైన కూడా సంతాపాలను తెలుపుతూ విజయసాయిరెడ్డి ట్వీట్ పెట్టారు. ఖతర్లో న్యావీ ఉద్యోగులు దొరికితే ఆ అంశం పైన స్పందించారు. పలు జాతీయ అంతర్జాతీయ అంశాలపైన కూడా విపరీతంగా విజయసాయిరెడ్డి ట్వీట్లు పెట్టారు. మరంటే ఒక టీమును పెట్టుకున్నారో ఏమో, ప్రతి ఒక్కరికి ఒక శుభాకాంక్షలు చెప్పండి, ఎంపీలకి, ఎమ్మెల్యేలకి, ఈ దేశంలోని ముఖ్యమంత్రులకి, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో నాయకులందరికీ అని చెప్పారేమో కానీ ఆ టీం సభ్యులందరూ ఇలా ట్వీట్లు పెడుతూ ఉన్నట్టుగా ఉన్నారు. బ్రెజిల్ ప్రధాని కూడా బ్రెజిల్ అధ్యక్షుడు కూడా అదే తరహాలో విజయసాయిరెడ్డి ట్వీట్ పెట్టినట్టుగా అనిపిస్తోంది. ఆయనైతే జాతీయ అంతర్జాతీయ క్రికెట్, సినిమా ప్రతి దాని మీద కూడా ఆయన ట్విట్టర్లో విపరీతంగా ట్వీట్లు అయితే ఉన్నాయి. బ్రెజిల్ అధ్యక్షుడికి శుభాకాంక్షలు అన్న ఎపిసోడే కాదు, చాలా అలాంటి సంబంధించిన అంతర్జాతీయ పోస్టులు చాలా ఉన్నాయి ఆ ట్విట్టర్లో. సరే, బ్రెజిల్ అధ్యక్షుడికి విజయసాయిరెడ్డి ట్వీట్ పెట్టారు, శుభాకాంక్షలు చెప్పారు కాబట్టి ఈ డ్రగ్స్కి లింక్ ఉంది అని అంటున్నారు. అంటే ఇప్పుడు బ్రెజిల్ అధ్యక్షుడు కూడా డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారా? సరే, వీళ్ళు టీడీపీ వాళ్ళు చెప్తున్నట్టుగానే విజయసాయిరెడ్డికి డ్రగ్స్తో సంబంధం ఉంది అనుకుందాం. మరి విజయసాయిరెడ్డికి డ్రగ్స్తో సంబంధం ఉంటే బ్రెజిల్ అధ్యక్షుడిని అభినందిస్తూ ట్వీట్ పెట్టినంత మాత్రాన, శుభాకాంక్షలు చెప్పినంత మాత్రాన బ్రెజిల్ అధ్యక్షుడు కూడా డ్రగ్స్ వ్యాపారాలను ఎన్నికేసుకొస్తారా? ఇది ఆలోచించాలి. ఇంకో విషయం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ విపరీతంగా దీని మీద ఆరోపణలు చేస్తూ ఉంది. బ్రెజిల్ అధ్యక్షుడికి శుభాకాంక్షలు చెప్పారు అంటూ మాట్లాడుతోంది. కానీ ఏపీ బీజేపీ మాత్రం చాలా మౌనంగా ఉంది. బీజేపీ స్వయాన ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరికి కూడా ఈ కుట్రలో భాగం ఉంది, వాళ్ళంతా బంధువులు అన్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తున్నప్పటికీ కూడా బీజేపీ నుండి పెద్దగా స్పందన లేదు. ఈ కంటైనర్ పట్టుబడిన తొలి రోజు మాత్రమే ఒక ట్విట్టర్లో ఒక పోస్ట్ మాత్రమే పెట్టారు, వైఎస్ఆర్సీపీ ఏపీని ఇలా డ్రగ్స్ స్టేట్గా మార్చేస్తోందని. అంతకుమించి ఎక్కడా స్పందన లేదు. పురంధేశ్వరి మీద ఆరోపణలు చేస్తున్నా కూడా స్పందించడం లేదు. మరి ఎందుకు స్పందించడం లేదు అంటే కొన్ని కారణాలు అయితే కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ లోకల్ పార్టీ కాబట్టి ఇక్కడ ఎలాంటి ఆరోపణ, బ్రెజిల్ అధ్యక్షుడి మీద ఆరోపణలు చేసినా, యుఎస్ ప్రెసిడెంట్ మీద ఆరోపణలు చేసినా ఎవరూ పట్టించుకోరు. కానీ ఇదే ఆరోపణలని బీజేపీ చేస్తే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ బ్రెజిల్ ప్రధానికి లింకులు అంటగడుతూ డ్రగ్స్తో అతనికి సంబంధాలు ఉన్నాయి, అతను డ్రగ్స్ వ్యాపారాలు చేసే వాళ్ళని వెనక్కి వేసుకొస్తారు, ఇలాంటి ఆరోపణలు చేస్తే అది అంతర్జాతీయ వ్యవహారం అవుతుంది, కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇబ్బంది అవుతుంది. అందుకే సైలెంట్గా ఉన్నట్టుంది. ఈరోజు ఆంధ్రజ్యోతి అయితే మరో అడుగు ముందుకు వేసి బ్రెజిల్లో భారత రాయబారిగా సురేష్ రెడ్డి ఉన్నారు, ఆయన్ని కూడా వైసీపీ నేతలే కేంద్రంలో లాబింగ్ చేసి చక్రం తిప్పి కావాలని బ్రెజిల్ రాయబారిగా సురేష్ రెడ్డిని నియమించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి, ఆరోపణలు వస్తున్నాయని ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది. ఇది ఏకంగా మన దేశాన్ని అవమానించడం, మన భారత రాయబారిని అవమానించడం. అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు లాబింగ్ చేసేస్తానే ఎలాంటి వ్యక్తితో చూడకుండానే ఒక దేశానికి భారత రాయబారిగా సురేష్ రెడ్డిని నియమించుకుంటారా? ఏ వైసీపీ నాయకుడినో లేకుంటే దారిన వెళ్తున్న వ్యక్తిని అయితే రాయబారిగా నియమించారు కదా, అన్ని అర్హతలు చూసుకుంటారు కదా కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు ఇండియాలో ఇదే టీడీపీ కూడా చేరింది కదా, మరంటే కేంద్ర ప్రభుత్వాన్ని అవమానిస్తూ ఉన్నారా? అంటే ఇప్పుడు భారత రాయబారి, బ్రెజిల్లో ఉన్న భారత రాయబారి డ్రగ్స్ వ్యాపారాలకు సహకరించేందుకు అక్కడ రాయబారిగా వెళ్ళారని వీళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నారంటే
ఇక దీన్ని ఏమనాలి? బ్రెజిల్లో రాయబారి సురేష్ రెడ్డి వాళ్ళు వైసీపీ వాళ్ళే లాబింగ్ చేసి నియమించారు అని ఇక్కడ మాటలు చెప్పడం కాకుండా ఆ అనుమానమే నిజమని ఉంటే, ఆ ఆరోపణకి కట్టుబడి ఉంటే తెలుగుదేశం పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ మీడియా కావచ్చు, కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయవచ్చు కదా. సురేష్ రెడ్డిని బ్రెజిల్ రాయబారిగా తొలగించాలి, ఆయన ఇలా డ్రగ్స్ వ్యాపారులకు సహకరిస్తున్నారు అంటే రాయాలి కదా. గల్లీలో అరవడం కంటే ఈ వ్యవహారాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళాలి కదా. కానీ అలా చేయడం లేదు. ఒకవేళ నిజంగానే వైఎస్ఆర్సీపీ నేతలకు ఈ వ్యవహారంలో ప్రమేయం ఉంటే వీలైనందుకు తప్పించుకునేందుకు ప్రయత్నం చేస్తారు. అలా కాకుండా ఏకంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి సంబంధించిన ఏపీ యూనిట్ అధ్యక్షురాలపైనే నేరుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆరోపణలు చేసే సాహసం చేసి ఉండేవారా? అలా చేస్తే బీజేపీని మరింత రెచ్చగొట్టినట్లు అవుతుంది కదా, కేంద్రంతో వ్యతిరేకత పెంచుకున్నట్టు అవుతుంది కదా అన్న వైఖరిని అవలంబించేవాళ్ళు. కానీ వైసీపీ వాళ్ళు అలా భయపడుతున్నట్లేదు. నేరుగానే పురంధేశ్వరి మీద కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఈ కేసును అయితే దర్యాప్తు చేస్తున్నది సిబిఐ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. ఇప్పుడు టీడీపీ కూడా బీజేపీ పరిధిలోనికి వెళ్ళిపోయింది. పురంధేశ్వరి బీజేపీ ఏపీ అధ్యక్షురాలు. సో వీళ్ళంతా కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి సిబిఐని అడిగితే వాళ్ళు 2-3 రోజుల్లోనే మొత్తం వ్యవహారం ఎవరున్నారన్నది దీని వెనుక కనిపెట్టేస్తారు. ఎందుకంటే ఆ సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ కంపెనీ ప్రతినిధుల కాల్ డేటా మొత్తం పరిశీలిస్తే వాళ్ళు ఎవరితో ఎవరికి లింకులు ఉన్నాయనేది స్పష్టంగా తేలుతుంది. 2-3 రోజులు ఆగితే సిబిఐ దీనిపైన ఒక క్లారిటీ ఇస్తుందేమో చూడాలి. ఒకవేళ అలా క్లారిటీ ఇవ్వలేకపోతే అది కేంద్ర ప్రభుత్వ వైఫల్యంగానే చెప్పాలి, బీజేపీ నాయకత్వం వహిస్తున్న ఎన్డీఏ వైఫల్యంగానే చెప్పాల్సి ఉంటుంది.